కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ట్రైబ్స్‌కి ఇప్పటికి కూడా ల్యాండ్స్ అంటే భూములు ఇస్తా ఉన్నారు. ఏది పోడు భూములు గానియండి, లేకపోతే అటవీ చట్టాల కింద వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తా ఉన్నారు. పంపిణీ జరుగుతా ఉంది. మరి నేను ఒక ప్రాంతంలో చూశాను. ఎస్సీలకు అంటే నేతకాని అనేది ఎక్కువ ఉంటారు. అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళకి ఈ ల్యాండ్ మీకు సంబంధించింది కాదు. ఈ ల్యాండ్ మీకు ఇవ్వబడదు. ఓన్లీ ఎస్టీలకు మాత్రమే ఇస్తాం. ఆ ఎస్టీలలో ఆ ప్రాంతంలో లంబాడీస్ కానీ మన్నేవారు కానీ చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకి మాత్రమే ఇస్తూ ఈ నేతకానిలకు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? మరి ఇచ్చి ఉంటే ఎలా ఉండేది? అయితే నేను ప్రశ్న యాక్చువల్గా ఏం జరగాల్సింది ఉండే ఏం జరిగింది అనేటువంటిది మనం మాట్లాడుకుంటే, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఇటు బ్రిటిషు తెలంగాణలు కానీ, ఇటు రాజ్యాన్ని పరిపాలించిన అంటే సంస్థానాన్ని పరిపాలించిన రాజులు కానీ కులాలుగా విభజించి రిజర్వేషన్ అనేటువంటిది, లేకపోతే ప్రజలను విభజించి రిజర్వేషన్ అనేటువంటిది చేయడం జరగలేదు. బ్రిటిష్ వాడు 1917 లోపలనే హిల్ ట్రైబ్స్ యాక్ట్ అనేటువంటిది తీసుకొచ్చింది. హిల్ ట్రైబ్స్ అంటే కొండ కోనలు అడవులలో నివసిస్తున్నటువంటి ప్రజానీకం, అర్బన్ పీపుల్, మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజానీకం. ఇక్కడ కొండలలో నివసిస్తున్నటువంటి హిల్ ట్రైబ్స్ కు కొన్ని ప్రత్యేక చట్టాలు, హక్కులు అనేటువంటిది బ్రిటిష్ పాలకులే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరంలో ఉండి అత్యంత వెనుకబడినటువంటి ప్రజలుగా ఉంటారు కాబట్టి, వాళ్ళు మానసికంగా చైతన్యపరంగా వాళ్ళు పూర్తిగా వెనుకబాటులో కాబట్టి, ఆ మైదానంలో ఉన్నటువంటి తెలివిగల ప్రజలు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ భూములను ఉప్పు కిందకి బాబు కిందకి గుంజుకుంటూ వాళ్ళ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఆ రోజు ఇటువంటి జరగదు, ఈ ప్రజల యొక్క భూములు చేతులకు పోవద్దు, కాబట్టి అక్కడ భూ చట్టం తీసుకురావాలనేటువంటి ఒక కోణమైనటువంటిది జరిగింది. ఆ ప్రాంతాల యొక్క ప్రజలందరినీ కూడా ఒక ప్రత్యేక ప్రాంత ప్రజలుగా గుర్తించి అభివృద్ధి చేయాలనేటువంటి కోణం కూడా ఉండి చట్టం తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ వాడు యాక్ట్ తీసుకొస్తే ఇదే నిజాం ప్రభుత్వము నోటిఫైడ్ అనేటువంటి చట్టాలు తీసుకురావడం. ఈ హైదరాబాద్ సంస్థానము అటు బ్రిటిష్ పాలకుల పరిపాలన ఈ వేరుగా ఉన్నప్పటికీ కూడా ప్రాంతాలను డెవలప్ చేస్తూ ప్రజానీకాన్ని డెవలప్ చేస్తూ వచ్చాయి తప్ప ఇక్కడ సపరేట్ గా జరగలేదు. కాబట్టి అక్కడ అందరినీ సమానంగా డెవలప్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రజలలో కూడా వెనక ముందు చిన్న పెద్ద లేకపోతే తక్కువ ఎక్కువ అనేటువంటి తారతమ్యాలు కూడా ప్రజలలో కూడా ఈ వెనుకబడిన ప్రజలలో కూడా ఉన్నాయి. కాబట్టి అందులో ఆ ఆదివాసీల చేత కూడా సామాజిక అణచివేతకు అడగడానికి గురికాబడేటువంటి నేతకాలను కూడా ఇవాళ అస్పృశ్యంగా ఉన్నటువంటి నేతకాలను తీసి ఎస్సీల చేర్చడం ద్వారా ఇవాళ ఆ ప్రజానీకంతో ఉన్నటువంటి బంధము తెగిపోయి ఎస్సీగా వాడడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఎస్సీలుగా మారడం అనేటువంటి జరిగిందనేటువంటి ఒకటి. రెండోది, ఇప్పుడు మీకు అన్నారు అక్కడక్కడ భూములకు పట్టాలు ఇస్తా ఉన్నారు. మరి గత గవర్నమెంట్ కూడా పట్టాలు ఇచ్చిండు, మరి ఎంతకాలం కొట్టుకుంటే మాత్రం పట్టాలు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. వాస్తవంగా ఓడి భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిండ్రు. కానీ కేసీఆర్ గారు వెతికిండ్రు ఎట్లా ఇవ్వాలి? పోడు భూములు ఎక్కడ ఉన్నాయి అంటే ఏజెన్సీలో ఉన్నాయి. చాలా సున్నితమైన విషయం, చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పోడు భూములు ఎక్కడ ఉన్నాయి, అడవి భూములు ఎక్కడ ఉన్నాయి అని అంటే ఏజెన్సీలో ఉన్నాయి. ఏజెన్సీలో ఏమున్నది? ఏజెన్సీలో యాక్ట్ ఉన్నది, ఏజెన్సీ యాక్ట్. కాబట్టి కొడుకులందరికీ ఇవ్వలేకపోయాడు కేసీఆర్.
కానీ మీకు 2006లోనే ROFR యాక్ట్ అనేటువంటిది అడవి హక్కుల చట్టం అనేటువంటిది రావడం జరిగింది. లాస్ట్ అన్ని కొన్ని తిరిగి మళ్ళీ కేంద్రాలు కూడా అడవి హక్కుల చట్టం ఆధారంగానే పట్టాలు పొరుగులకు ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ఘోరమైనటువంటి అన్యాయం వాళ్ళ ఎందుకంటే జరుగుతా ఉన్నది, జరుగుతా ఉన్నారు. ఎందుకనంటే ఆ రోజు గత గవర్నమెంట్ లో సబ్కమిటీ ముందు నా ఆవేదన నేను వ్యక్తం చేస్తుంది, నేను ఆధారంతో సహా ఇచ్చిన నేను, కానీ పరిగణలోకి తీసుకోలేదు. ఇక్కడ న్యాయం జరగలేదు. ఎందుకంటే ROFR యాక్ట్గా ఈ ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ఆ యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంటుంది. 2006 డిసెంబర్ 13 నాటికి 3 తరాలుగా ఇక్కడ జీవిస్తూ ఉన్నట్లయితే ఈ చట్టం అంటే ఈ చట్ట పరిధిలో పట్టాలు ఇవ్వడానికి అర్హత ఉన్నది అనేది చాలా స్పష్టంగా చెప్తాను. అంటే 2006 డిసెంబర్ 13 నుండి 3 తరాలు అంటే ఒక తరం 25 సంవత్సరాలు, 3 తరాలు అంటే 70 సంవత్సరాలు. 2006 నుండి 70 సంవత్సరాలు ఇంటిపోతే అదే 1930కి పోతుంది. 1930 లోపలనే 32 లోపలనే శిక్షణ చట్టాలు ఏర్పడ్డాయి. కానీ ఈ నేతకాయలు ఇదే హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ సంస్థానంలో 1929 ఉన్నామనేటువంటి నీకు ఆధారాలు చూపిస్తా ఉన్నా నేను. 1920 ముందు నుండి మేము ఉన్నామనేటువంటి ఆధారాలు చూపిస్తా ఉన్నా మేము. నీ భారత రాజ్యాంగం చెబుతాను 1950 హైదరాబాద్ సంస్థానం మాత్రమే ఉండదు. హైదరాబాద్ సంస్థానం అంటే ఇక గోదావరి నది పదకొండ ప్రాంతం ఉన్నటువంటి జిల్లాలో వెళ్ళినటువంటిది నీ గిరిని చెబుతా ఉన్నది. మరి అటువంటిప్పుడు ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి నేత కనులకు ఈ ROFR చట్టం ఆధారంగా పట్టాలు ఇవ్వడానికి అర్హత ఉన్నది, కానీ ఇవ్వడం లేదు. దీని ద్వారా నేతకాల సమాజం తీవ్రంగా నష్టపోతా ఉంది. ఇది ఈ నేతకాల సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా రేపు దీని మీద మేము నేతకాల సమాజం అంతా కూడా ఒక్కటి చేసి ఈ ప్రభుత్వాల మీద మేము తప్పకుండా పోరాటం చేసి సాధిస్తామని అనుకుంటాము. ఇది ఆధారం, ఇది గెజిట్ రాష్ట్ర పార్టీ ఆమోదించే గెజిట్ ఆధారంగా ఇవ్వడం లేదు. అభ్యంతరం ఏంటో చెప్పాలి మాకు.